బ్యాక్ టు ఛానల్. టీజీ ఏపీ సెట్ 2024కి సంబంధించి ఎవరు విడత కౌన్సిలింగ్లో ఎంతమందికి సీట్లు వచ్చినాయి, ఇంకా ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి, బ్రాంచ్ వైజ్గా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కొంచెం గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. గత కొన్నేళ్ళుగా బీటెక్లో చేరే విద్యార్థులు సిఎస్సి లేదా ఐటీ సంబంధిత బ్రాంచీలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే పునరావృతమైంది. చివరి విడత సీట్లను సోమవారం కేటాయించడం అయితే జరిగిందన్నమాట. సో ఆల్రెడీ వీడియో కూడా చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ దాదాపు ముయ్యగా ఈ రెండు బ్రాంచీల్లో 98% అయితే సీట్లు భర్తీ అవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. కన్వీనర్ కోటా కింద మొత్తం 86,943 సీట్లు ఉండగా అందులో 81,904 సీట్లు అయితే పూర్తి అవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. అంటే దాదాపు 94% అయితే కంప్లీట్ అయ్యిందని చెప్పారు. సీట్లు పొందిన వారిలో 6,460 మంది అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద దక్కించుకోవడం అయితే జరిగింది. 6 యూనివర్సిటీస్, 84 ప్రైవేటు కళాశాలలో 100% భర్తీ అయినట్లు పేర్కొన్నారన్నమాట. తాజాగా సీట్లు పొందిన వారు ఈ నెల 15వ తేదీలోపు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన గారు అయితే తెలిపారన్నమాట. ఈ నెల 17 లోపల స్వయంగా కళాశాలలకు వెళ్ళి ఒరిజినల్ టీసీ, ఇతర ధృవపత్రాల జిరాక్స్ పత్రాలను సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో సీట్లు రద్దవుతుందని అయితే పేర్కొన్నారన్నమాట. ఒకవేళ కళాశాలల లేదా సీట్లు వద్దనుకుంటే రద్దు చేసుకోవచ్చని, దానికి ఈ నెల 16వ తేదీలో గడువు ఇచ్చారని చెప్పడం అయితే జరిగింది. రద్దు చేసుకున్న వారికి చెల్లించిన పూర్తి ఫీజు తిరిగి ఇస్తామని అయితే చెప్పారన్నమాట. చేరిన కళాశాలలో బ్రాంచీ మార్పునకు ఈ నెల 21న 22 తేదీల్లో స్లైడింగ్ నిర్వహిస్తామని అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈడీఏ కొత్తగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా ఉత్తరీకరించడం అయితే జరిగిందన్నమాట. అందులో ఈడబ్ల్యూఎస్తో కలిపి 198 సీట్లు ఉండగా 93 సీట్లు అయితే మిగిలిపోవడం అయితే జరిగింది. 18 విశ్వవిద్యాలయ కళాశాలలో 5,933 సీట్లలో 1,056 సీట్లు అయితే మిగిలిపోవడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక సిఎస్సి ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 61,587 సీట్లకు గాను 1,225 సీట్లు అయితే మిగలడం అయితే జరిగింది. అంటే 98% అయితే నిండాయన్నమాట. మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక సివిల్, మెకానికల్, B3E. సో మెకానికల్కి సంబంధించి 72% అయితే నిండింది. సివిల్లో 80%, B3Bలో 76% అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ మూడు బ్రాంచీల్లో మొత్తం సీట్లు 11,710 సీట్లు ఉండగా 2,766 సీట్లు అయితే మిగిలిపోవడం అయితే జరిగిందన్నమాట. మొత్తంగా కలుపుకొని మనకు 4,530 సీట్లు అయితే మిగలడం అయితే జరిగింది. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత